హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. ఫ్రెండ్స్, వల్ల మనం మాట్లాడుకోబోతున్నాము మిర్జాపూర్. ఆబ్వియస్లీ రిలీజ్ అయిపోయింది మిర్జాపూర్ సీజన్ 3. మనం ట్రైలర్ పైన కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. అండ్ యాజ్ యూజువల్ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం మున్నా భయ్య మళ్ళీ వస్తాడేమో అని. కాకపోతే నో స్పాయిలర్స్, నేను చెప్పాలనుకోవట్లేదు. వెబ్ సిరీస్ చూడండి, మీకే ఆ ట్విస్ట్ అనేది దొరుకుతుందన్నమాట. కాకపోతే ఒక క్లూ ఇస్తాను, మీ అందరు హార్ట్ బ్రేక్స్ అయిపోతాయి. సారీ ఫర్ దట్. అర్థం చేసుకుంటారు. సో ఎవరైతే ఎప్పటివరకు మిర్జాపూర్ ఆల్రెడీ చూసారో ఒకసారి కమెంట్ సెక్షన్కి వెళ్ళి మీ రివ్యూ ఇవ్వండి. అండ్ స్పాయిలర్స్ చేయకండి పాపం, కొత్త వాళ్ళకు. చూసిన వాళ్ళు చూసినట్టు ఉండండి, జస్ట్ ఎట్లుందో చెప్పండి. సో మన విషయానికి వచ్చేస్తే మాత్రము ఆబ్వియస్లీ ఈసారి కూడా చాలా మంచిగా ఉంది. కాకపోతే సీజన్ 1 ఇంకా సీజన్ 2తో పోల్చుకుంటే మాత్రము ఇది అంతగా ఎక్కలేదన్నమాట. లైక్ ఆ రేంజ్ హైప్లో లేదు ఇది. అండ్ ఆబ్వియస్లీ చూసుకోవచ్చు, అప్పట్లో అయితే చాలా డైలాగ్స్, చాలా సీన్స్ అనేటివి మీమ్స్లో అక్కడిక్కడ బాగా వైరల్ అయిపోయినాయి. కాకపోతే ఈసారి అంతగా ఏం లేవు ఇందులో వైరల్ కావడానికి. నార్మల్గా వెళ్ళిపోయింది సీజన్ మొత్తము. కాకపోతే కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం హైలైట్ క్యారెక్టర్ వచ్చేస్తే గుడ్డు పండిత్. ఒక రేంజ్ హైలైట్ అయిపోయిండు. ఒక బాంబ్ లాంటి క్యారెక్టర్ అయిపోయింది. లైక్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు అట్లా. కాకపోతే ఇతను ఏం చేసింది, దేనికోసం ట్రై చేసిండు, మిర్జాపూర్ కోసం. మిర్జాపూర్ వచ్చినాక కూడా మళ్ళీ దానికోసం భయపడుతూ చాలామందిని చాలా వరకు కోల్పోయింది అనమాట. సో ఇలా నడుస్తూ వెళ్ళిపోయింది సీజన్ మొత్తం. అండ్ కొరియోగ్రఫీ చాలా మంచిగా ఉంది. బీజిఎం అయితే ఆబ్వియస్లీ చాలా బాగానే ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూ ఈసారి. లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువగా ఈసారి అవి అంటారు కదా స్పాయిలర్స్, అట్లాంటివి చెప్పాలనుకోవట్లేదు. సో అందుకోసం చెప్పట్లేదు. కాకపోతే మీరు చూసాక మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో చూడండి. అండ్ హిడెన్ డీటెయిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. దానిపైన కూడా మనం సపరేట్గా వీడియో చేసుకోవచ్చు, తప్పకుండా చేద్దాము. కాకపోతే ఈసారి మున్నా భయ్యదే మొత్తం ప్రాబ్లం వచ్చేసింది. దానికోసం సీజన్ అంతగా హైలైట్ అనిపించలేదు. మీకు కావాల్సిన సీన్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. అండ్ ఈసారి మాత్రం కొంచెం డీసెంట్గా తీసారనుకున్నాను. కాకపోతే నో, అస్సలు లేదు. మళ్ళీ అట్లాంటివి వచ్చినాయి, చాలా వచ్చేసినాయి. కాకపోతే ఈసారి అంత హైలైట్ కాదు. సీజన్ 2, సీజన్ 1 అంత హైలైట్ అయితే కాలేదన్నమాట, నార్మల్గా ఉంది. అండ్ ఎపిసోడ్ 10 తర్వాత మీరు అలా వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్స్ సీన్ అని ఉంది, అది చూసాక మాట్లాడండి. ఇలాంటి వెబ్ సిరీస్కి ఎండింగ్ అనేది చాలా ముఖ్యము. అండ్ వీళ్ళు చాలా మంచి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చారు. దీనిపైన చాలా థియరీస్ అయిపోతాయి. చిన్న క్యారెక్టర్స్ని కూడా ఉన్నాయి, వాటిపైన కూడా ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసారనమాట. సో మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే సీజన్ 3 మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ మీరు చూడొచ్చు. కాకపోతే సీజన్ 1 and 2 కంటే అంత హైలైట్ కాకపోయినా సీజన్ 2 మనం 100% అనుకుంటే 90%, ఒక 10% తగ్గింది అంతే. హోప్ సో సీజన్ 4 పెరుగుతుంది. ఇప్పుడైతే ఇది చూడాల్సిన అవసరం అయితే ఉంది, మీరు చూడాల్సింది. ఎందుకంటే సీజన్ 4 చూడాలంటే సీజన్ 3 చూడాల్సిందే. అండ్ సీజన్ 4 కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. లైక్ 1 year అన్నారు. చూద్దాం దాని గురించి కూడా. ఇలాంటి రివ్యూస్ అయినా, అప్డేట్స్ అయినా, ఇంకేమైనా కావాలనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.